ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షామీర్పేట రైతులు వారు బహిరంగంగా లేఖ రాసినారు. ఆ లేఖకు సంబంధించి ఒకసారి మనం చదువుదాం. గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖ. బొమ్మరాజ్పేట రైతుల ఆక్రందనలు 1000 ఎకరాల భూమిపై భూమాఫియా పంజా అనే దాని మీద చూస్తున్నాము. అయితే దాదాపు 1000 ఎకరాల రైతు భూములను అక్రమంగా లాక్కోవడానికి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతుల హక్కులను కాలరాస్తూ 27 ఏళ్ల నాటి ఒక వివాదాస్పద పాత రెవెన్యూ ఉత్తర్వులను తెరపైకి తెచ్చి రికార్డులను తారుమారు చేస్తున్నారనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఒకసారి చూడొచ్చు ఇక్కడ 1000 ఎకరాల ఇష్యూ అని అంటే ఎంత పెద్ద రైతులు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారనే దాని మీద కూడా తెలుస్తూ ఉన్నది. దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకోవాలి, మా రైతుల సమస్యని సాల్వ్ చేయాలనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వారు బహిరంగ లేఖ రాసిరు. అదేవిధంగా అనేక దఫలాలుగా ఈ బొమ్మరాజ్పేట రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసనలు తెలుపుతూ ఉన్నారు. 1000 ఎకరాల భూమిలో మా రైతులందరం కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా సాగు చేసుకుంటా ఉన్నాము, మాకు ఈ కొంతమంది ఇందులో వచ్చి ఇబ్బంది పెడతా ఉన్నారు దాని కూడా చెప్తాను. ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేద్దాం. 50 ఏళ్ళ శాంతియుత సాగు అనేది వినిపిస్తూ ఉంది. బొమ్మరాజ్పేట గ్రామంలో దాదాపు 1000 ఎకరాల భూమిని 1965లో 21 మంది కొనుగోలు చేశారు. ఆ తర్వాత చట్టబద్ధమైన రిజిస్టర్ షెడ్యూళ్లు మ్యుటేషన్ల ద్వారా ఈ భూములను బదిలీ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న పట్టాదారులు దాదాపు 50 ఏళ్లకు పైగా శాంతియుతంగా ఆ భూములను సాగు చేసుకుంటూ రికార్డులలో యాజమానులుగా కొనసాగుతున్నారు. అయితే అక్రమంగా సృష్టించిన ఫైళ్లు లావాదేవీల నిలిపివేత అనే దాని మీద కూడా వారు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. కొంతమంది అధికారులు 1999 నాటి A2 క్లాస్ బై 2183 A2 బై 2138 అనే వివాదాస్పద ఉత్తర్వులను కాపీలను అడ్డుపెట్టుకొని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. సమాచార హక్కు చట్టం RTI ద్వారా ప్రశ్నిస్తే ఆ 1999 ఉత్తర్వులకు సంబంధించినటువంటి అసలు ఫైళ్ళు, ఒరిజినల్ ఫైల్స్, నోట్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వ కార్యాలయంలో లభ్యం కావడం లేదనేది తేలింది. అసలు ఫైల్లే లేనప్పుడు 2024లో సర్వే నెంబర్లు 323 నుండి 409 వరకు ఉన్న భూములపై RC నంబర్లు, కోర్టు కేసుల పేరుతో ట్రాన్సాక్షన్ బ్లాక్ ఎలా విధిస్తారనేది రైతులు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు, 50 సంవత్సరాల నుంచి కూడా ఈ రైతులు 1000 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని సాగు చేసుకుంటా ఉన్నారు, వారే యజమానులుగా ఉన్నారు. వారు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఈ ఫైల్స్ను మార్చి ఇక్కడ ఏదైతే ఈ ఒరిజినల్ ఫైల్సే ప్రభుత్వం దగ్గర లేనప్పుడు దీన్ని ఎట్లా తీసుకుంటారు అనే దాని మీద కూడా వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇదే అంశానికి సంబంధించి అనేక దఫాలుగా వారు వివిధ అధికారుల దగ్గరికి వెళ్ళిరు. అక్కడ రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా వీరికి న్యాయం జరగలేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ నేపథ్యంలోనే వీరంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసినటువంటి నేపథ్యం కల్పిస్తూ ఉంది. సో మరికొన్ని ఆధారాలు కూడా వారు ఇక్కడ చెప్తా ఉన్నారు. అయితే కబ్జాదారులు బరి తెగింపు అనే దాని మీద కూడా బెదిరింపులకు పాల్పడ్డారట. ధరణి పోయి భూభారతి వచ్చినా కూడా రైతుల కష్టాలు తీరలేదు. భూభారతి అమలుకు కొన్ని రోజుల ముందే ITC లిమిటెడ్కి సంబంధించినటువంటి 50 ఎకరాల భూమిని ఎవరికీ తెలియకుండా వేరే వాళ్ళ పేరు మీదకు మార్చేశారు. మేము ITC లాంటి పెద్ద సంస్థ భూమిని మార్చగలం, మీలాంటి చిన్న రైతులు మాకెంత అంటూ కబ్జాదారులు రైతులను బహిరంగానే బెదిరిస్తూ ఉన్నారు. అంటే ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు ఎంత బహిరంగంగా. అంటే ఈ ITC లిమిటెడ్ దాన్ని మేము మ్యానిపులేట్ చేసాం, మిమ్మల్ని చేయలేమా, మీరెంత మాకు అనే దాని మీద కూడా వీరు ఇక్కడ బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారట. కొంతమంది దీనికి సంబంధించినటువంటి అధికారులు, దీని వెనకాల ఉన్నటువంటి ఎవరైతే ఆ 1000 ఎకరాలు తీసుకోవాలనే దాని మీద కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయో, సో ఈ పెద్ద సంస్థలనే మేము మ్యానిపులేట్ చేసాం, మీరెంత అన్నట్టుగా చూస్తూ ఉన్నారట. వరకు ఇక్కడ చూడొచ్చు, ముఖ్యమంత్రి ప్రజావాణి, కలెక్టర్ ప్రజావాణిలో కూడా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి పరిష్కారం లభించలేదు. క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు ల్యాండ్ గ్రాబర్లకు అంటే భూ కబ్జాలకు సహకరిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారనేది రైతులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఇక్కడ ఈ సమస్యలకు సంబంధించి భయపెడతా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా ప్రజావాణి లాంటిలో కూడా అనేక దఫలాలుగా ఫిర్యాదు చేసినా కూడా వీరికి న్యాయం జరుగుతలేదనే దాని మీద కూడా వీరందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, వీరు డిమాండ్లు పెడతా ఉన్న ప్రభుత్వం సంబంధించి కూడా బొమ్మరాజ్పేట గ్రామంలో సర్వే నెంబర్లు 323 నుండి 409 వరకు ఉన్న భూములపై విధించినటువంటి ట్రాన్సాక్షన్ బ్లాక్ను వెంటనే తొలగించి అసలైన రైతులకు సాధారణ భూ లావాదేవీల హక్కులను పునరుద్ధరించాలనే దాని మీద ఒక డిమాండ్ పెడతా ఉన్నారు. దాంతోపాటు 1999 నాటి A2/2183 అండ్ A2/2138
2138 రెవెన్యూకి సంబంధించిన ఫైళ్లను మరియు నోట్ ఫైళ్లను ఆదేశించి వాటి చట్టబద్ధతను పరిశీలించాలనే దాని మీద కూడా సో అవి పూర్తయ్యే వరకు కూడా ఆ ఆర్డర్ల ఆధారంగా జారీ చేసినటువంటి ఆర్సీ నెంబర్లను రద్దు చేయాలి. అదేవిధంగా అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా మూడో డిమాండ్గా చెప్తా ఉన్నాం. చట్టబద్ధమైనటువంటి ఆధారాలు లేకుండా ల్యాండ్ మాఫియాకు కొమ్ము కాస్తూ పేద రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి అధికారులపైన స్వతంత్ర మూడవ పక్షం ద్వారా విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలి అనే దాని మీద కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత జోక్యం ఇందులో తీసుకోవాలనే దాన్ని కూడా గతంలో 2023 సంవత్సరంలో తమరు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో ఇదే బుమ్రాజ్పేట రైతుల పక్షాన నిలిచి నాటి ధరణి సమస్యలపై మాకు మద్దతుగా స్వయంగా ఒక లేఖ కూడా జారీ చేశారు. నాటి నుండి రైతులమైన మేము మీపై ఎంతో నమ్మకం ఆశలు పెట్టుకున్నాము. కావున ఇప్పుడు తమరి ప్రభుత్వంలోని క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలను భూమాఫియాలను ఆగడాలను అరికట్టి బాధిత రైతులకు పూర్తి న్యాయం జరిగేలా నిష్పక్షపాత పారదర్శకంగా విచారణను వ్యక్తిగతంగా ఆదేశించాలని చేతులు జోడించి కోరుతున్నామన్న దాన్ని కూడా ఈ రైతులు అందరూ కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సో గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే మల్కాజ్గిరికి సంబంధించి ఎంపీగా ఉన్నప్పుడు కూడా వారికి సానుకూలంగా స్పందించిండు. ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఖచ్చితంగా పోరాటం చేద్దామన్న దాని కూడా వీళ్ళకి ఈ రైతులకు హామీ ఇచ్చినటువంటి నేపథ్యాలు కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇందులో జోక్యం చేసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా కఠినంగా శిక్షించాలనే దాని మీద కూడా మరి రైతులు అందరూ కూడా రేవంత్ రెడ్డికి డిమాండ్ చేసుకుంటా ఉన్నారు, అప్పీల్ చేసుకుంటా ఉన్నారు. మమ్మల్ని ఆదుకోండి, ఈ 1000 ఎకరాలను కాపాడండి అనే దాని మీద కూడా అర్జీలు పెట్టుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి అధికారులు కావచ్చు, ముఖ్యమంత్రి వరకు ఏ విధంగా స్పందిస్తారనే దాన్ని కూడా చూడాలి. ఈ వార్త చూస్తున్నటువంటి మీరందరూ కూడా ఈ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందిని, ఈ బహిరంగ లేఖని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా షేర్ చేయగలరని కోరుకుంటున్నాను.